మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఎంఐఎం నేతలు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు భూముల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తమ భూములను పనంగా పెడతారా అని ప్రశ్నించారు. ముస్లిం ఓట్లతో గెలిచి ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. నల్గొండలో చారిత్రక లతీఫ్ సాహెబ్ దర్గా దగ్గర ఘాట్ రోడ్ నిర్మాణానికి నిర్ణయించడంతో టెండర్ల ప్రకటన విడుదల చేశారు అధికారులు. మునుగోడు బైపాస్ నుంచి గుట్టపైకి 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మంత్రి నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మైనార్టీ నేతలు. Your government has not taken any kind of permission to get the construction of that 500 liters of water tank. And not even you have paid any single rupee compensation to the Waqf department. Not even you have taken the permission from the Muslim religious elders. Not even you have taken the permission from the Mutawallis. Not even you have taken a permission from the Waqf board CEO. These kind of illegal activities should be stopped with immediate effect. Otherwise, we are very much ready to take extreme steps to stop all this illegal activity. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముస్లిం ఓట్ల మీద గెలిచి ఇక్కడి నుంచి ఇట్లాంటి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తే ఊకొనేది లేదు. చంప దెబ్బ కొట్టి చూపిస్తాం. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ నల్గొండ ముస్లిం మైనారిటీ. రైట్, మొత్తంగా వక్ఫ్ బోర్డు భూముల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ వక్ఫ్ బోర్డు సభ్యులు తేల్చి చెప్పారు. మీ అనుచరుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మా భూములు లాక్కుంటారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మా భూములను పనంగా పెడతారా అంటూ కూడా మైనార్టీ నేతలు ప్రశ్నించిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ముస్లిం ఓట్లతో గెలిచి మాకే వ్యతిరేకంగా పనిచేస్తే ఎలా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మైనార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రతిపాదన వెనక్కు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా మంత్రికి మాస్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇక మైనార్టీ నేతల మాస్ వార్నింగ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, చూస్తున్నాం ఏకంగా మంత్రికే మైనార్టీ నేతలు మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి. సో దీనిపై మంత్రి ఏమైనా స్పందించారా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మజ్లిస్ పార్టీ నేతలు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మీడియా సమావేశం పెట్టి మరి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నల్గొండ పట్టణానికి సంబంధించి చారిత్రక లతీఫ్ సాహెబ్ గుట్ట ఉంటుంది. ఆ గుట్టకు సంబంధించి కొండపైన దర్గాకు ఘాట్ రోడ్డు నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే మంత్రి ఆదేశాలతో ఇప్పటికే సంబంధిత అధికారులు టెండర్లు కూడా ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదనను కూడా మజ్లిస్ నేతలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే మునుగోడు బైపాస్ నుంచి గుట్టపైకి 3 కిలోమీటర్ల దూరం సంబంధించి కూడా రోడ్డు నిర్మాణానికి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రి కోమటిరెడ్డి నిర్ణయంపై కూడా ఇటు మజ్లిస్ అయితే బగ్గుమంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ లతీఫ్ సాహెబ్ గుట్ట పక్కన పెద్ద ఎత్తున ఇటు మంత్రి వెంకటరెడ్డి అనుచరులు అక్కడ వెంచర్ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఆ వెంచర్ సంబంధించి డెవలప్మెంట్ కోసమే ఇక్కడ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని కూడా మజ్లిస్ నేతలు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. అయితే ముస్లిం ఓట్లతో గెలిచి మాకే వ్యతిరేకంగా పనిచేస్తామంటూ కూడా మజ్లిస్ నేతలు అయితే మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోకపోతే మాత్రం పరిణామం తీవ్రంగా ఉంటుందంటూ కూడా మజ్లిస్ నేతలు హెచ్చరికలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మజ్లిస్ నేతల మా హెచ్చరికలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికైతే మంత్రి వెంకటరెడ్డి స్పందించలేదు. మరి మంత్రి వెంకటరెడ్డి స్పందన ఎట్లా ఉంటుంది? ఆ ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్రతిపాదన వెనక్కి తీసుకుంటారా? వారి విజ్ఞప్తిని, వారి అల్టిమేటాన్ని పక్కన పెట్టి కూడా రోడ్డు నిర్మాణం చేస్తారా అని కూడా ఒక సస్పెన్స్ గా మారింది. మొత్తానికైతే ఒకవేళ రోడ్డు నిర్మాణం చేస్తే మాత్రం ఇక్కడ మైనార్టీకి సంబంధించిన నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రానున్నటువంటి నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని మాత్రం కొంత చూడాల్సి ఉంటుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముస్లిం ఓట్ల మీద గెలిచి